హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నాకైతే చాలా జలుబు చేసిందండి. అసలు వాయిస్ మాట్లాడడానికి అయితే చాలా ఇబ్బందిగా ఉంది. మొన్న అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అనేసి అయితే ఒక చిన్న షార్ట్ అయితే పెట్టేశాను కదా, అలానే వచ్చేటప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చానండి. మన చిన్నప్పుడు మనం ఇలా చాలా పచ్చళ్ళు అయితే తినేవాళ్ళము, కానీ నా పిల్లలు మాత్రం అసలు పచ్చళ్ళు అంటేనే చాలా దూరంగా ఉంటున్నారు. ఇంకా చింతకాయ చట్నీ అయితే చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు, నాకు కూడా చాలా ఇష్టం అండి. చాలా టేస్టీగా ఉంటుంది. అన్ని పచ్చళ్ళలో కొంచెం హెల్దీ అని చెప్పుకోవచ్చు. ఇది అన్నీ హోమ్ మేడే కదండి. ఇంకా వెల్లుల్లి మన ఇంట్లోవే, మిర్చి మన ఇంట్లోవే, చింతకాయలు కూడా మనకి అందుబాటులో ఉన్నవే కదా. ఇంకా సిటీలో అయితే కష్టం, కానీ ఊళ్ళల్లో మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి కదా, ఫ్రెష్గా దొరుకుతాయి కాబట్టి పచ్చడి కూడా చాలా టేస్టీగా కుదిరింది. మీలో ఎంతమందికి చింతకాయ పచ్చడి ఇష్టం అనేది కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. ఇలా గ్రైండర్ దగ్గరికి నేను వెళ్ళడం కూడా మొదటిసారి. నచ్చితే లైక్ చేయండి.